ఓం నమో వెంకటేశాయ నమః. నేను మీ ఆస్ట్రో వాస్తు గురూజీ వేణుగోపాల్. ఈరోజు మనం చెప్పుకుపోయే టాపిక్ చాలా వాల్యుబుల్, చాలా అందరికీ ఉపయోగపడేది. అది ఏంటంటే, మనం ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదా అమ్ముకోవాలన్నా, మన ఇంటిలో కొన్ని డైరెక్షన్స్‌ని మనం పరిశీలించాలి. అలా పరిశీలించినప్పుడు మనకి అక్కడ దోషం లేకపోతే మనం అనుకున్న పని జరుగుతుంది. అది ఈ ప్రాపర్టీ విషయంలో. అది ఫస్టు దక్షిణ నైరుతి. దక్షిణ నైరుతి అన్నది రియల్ ఎస్టేట్‌కి సంబంధించింది. కమిషన్ వ్యాపారానికి సంబంధించింది. కాబట్టి ఈ స్థానంలో ఎటువంటి దోషం ఉన్నా రియల్ ఎస్టేట్‌గా రాణించడం కానీ, ఆహ్, ఈ యొక్క స్థలం కొనుక్కోవడం గానీ, అమ్ముకోవడం గానీ జరగడంలో ఇబ్బందులొస్తాయి. అదే విధంగా మన పూర్వీకులు ఆస్తి అయితే నైరుతినే మనం చూసుకోవాలి. ఎందుకంటే మీ పితృస్థానం అనేది నైరుతిలో ఉంటుంది. నైరుతి దోషపూరితం అయితే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ రావడం, ఆస్తి తగాదాలు ఏర్పడడం, ఆస్తి పొందడంలో గానీ, లేదా ఒకరు ట్రాన్స్‌ఫర్ చేయడంలో గానీ ఇబ్బందులు కలుగుతాయి. అలాగే దక్షిణ నైరుతి కమిషన్ ఏజెంట్స్‌కి, డీలర్స్‌కి చాలా ఉపయుక్తమైనది. అలాగే వెస్ట్ అంటే ప్రాఫిట్ అండ్ గెయిన్‌కి సంబంధించింది. వెస్ట్ దూషితమైతే ప్రాఫిట్ రాదు. అందులో ఇబ్బందులు పడతాం. అలాగే ఆగ్నేయం. ఆగ్నేయం అన్నది బేరం కుదరడం అంటాం కదా! ఫైనలైజేషన్ జోన్. ఇది ఫైనలైజేషన్ చేస్తుంది. కాబట్టి ఏ విషయమైనా ఫైనలైజ్ అవ్వాలంటే ఇక్కడ మనం ఉండ ఇది దోషం ఉండకూడదు. ఈస్ట్‌లో ఆర్యమ దేవత ఈస్ ఎ లైజనర్ అండ్ కనెక్టర్. ఈ ఈ ఈస్ట్ దోషపూరితం అయినప్పుడు మనకి లైజన్ గాని, కనెక్షన్ గాని సొసైటీతో కలగదు. అప్పుడు ఇబ్బందులు పడతాం. అలాగే ఉత్తర వాయువులో కూడా దోషం ఏర్పడితే మనం చేసే పని ఇతరులకు అట్రాక్షన్ ఉండదు. ఓన్ బిల్డింగ్ ఫోటో ఇక్కడ పెడితే కొంత మంచిది. ఈఎస్‌సి, ఈఎస్‌సిలో కూడా మీరు పెట్టరని పేపర్స్ గాని, చే చేయడం అటువంటివి కానీ ఏమి చేయొద్దు. ఎందుకంటే అక్కడ అది ఆహ్, అది గాని సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఇది ఇక్కడ పెట్టిన ప్రాపర్టీస్ పేపర్స్ గాని, లేదా మీ ఫోటోస్ గాని ఏది పెట్టినా అది రిజెక్షన్స్‌కి గురవుతుంది. అలాగే ఇంకోటి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏది పశ్చిమ వాయువు. పశ్చిమ వాయువులో గాని, దక్షిణ నైరుతిలో గాని, తూర్పు ఆగ్నేయంలో గాని వాల్యుబుల్ ఐటెమ్స్ ఏవి పెట్టకూడదు. అక్కడ పెట్టవలసినవి కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. అవే పెట్టాల్సి వేరేళ్ళు పెట్టడం వల్ల మనకి ఇబ్బందులొస్తా ఉంటాయి. కాబట్టి మనం అలాగే నార్త్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆహ్, ఈ ప్రాపర్టీస్ ద్వారా వచ్చే ధనమే మనీ అని చెప్పుకుంటాం కదా! మనీ అండ్ ఆపర్చునిటీ ఈ నార్త్ నుంచే వస్తది కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకూడదు. అలాగే ఈశాన్యం కూడా. ఈశాన్యం ఈస్ ద క్లారిటీ ఆఫ్ మైండ్. మన మైండ్ క్లారిటీగా పనిచేయాలంటే ఈశాన్యంలో ఎటువంటి టాయిలెట్స్ గాని, కిచెన్స్ గాని, స్టోరేజ్ గాని రాకూడదు. అలాగే యెల్లో కలర్ గాని, రెడ్ కలర్ గాని రాకూడదు. కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. గుర్తుంచుకొని మీరు ఆహ్, మీకు చేసుకుంటే సరిపోతుంది. అలాగే వాయువులో మీకు సపోర్ట్ జోన్. బ్యాంక్ లోన్ కావాలన్నా, లేదా సపోర్ట్ కావాలన్నా, ఈ మధ్యవర్తుల ద్వారా మీకు మంచి సలహాలు కావాలన్నా, వాయువ్యంలో మాత్రం ఎటువంటి దోషం ఉండకూడదు. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఏది బ్యాలెన్సింగ్ చేసుకుంటే, మీ హౌస్‌ని బ్యాలెన్సింగ్ చేసుకుంటే, మీకు 100కి 100% మీరు హౌస్ అమ్మగలరు, కొనగలరు. కొనాలి అంటే మీ దగ్గర సరిపడా ధనం ఉండాలి. ధనం లేకుండానే కొనియాలనుకుంటే అది కూడని పని. కాబట్టి మీరు కంపల్సరీ ఆ ధనానికి సంబంధించిన ఆహ్, పనులు చేసుకోవాలి. ఇంతటితో మనం ఈ వీడియోస్ సమాప్తం చేద్దాం. జై హింద్.